హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చేసి అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయడం లేదు. వీడియోని అయితే చూసేసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి పోస్టల్ శాఖ నుండి మనకి కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఇందులో భారీగా 40,000 పోస్టులు అనేది భర్తీ చేశారు. జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బోత్ ఏపీఎన్టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ జాబ్స్కి వచ్చేసి ఎగ్జామ్ ఉంటుందా లేదా, అలాగే మనకి మిగతా డీటెయిల్స్ అనేది వీడియోలో ఎండ్ వరకు చూస్తే మీకు వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. కాబట్టి వీడియోని వచ్చేసి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. చెప్పాను కదా, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్తో యాక్టివ్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా మనం ఈ జాబ్లో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి డేటా ఎంట్రీ అండ్ ఫ్రీజింగ్ వేకెన్సీస్ ఆఫ్ ద డివిజన్స్ అనమాట. అంటే మనకి డేటా ఎంట్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ప్రతి డివిజన్కి ఆ యొక్క వేకెన్సీస్ అనేవి ఏ రోజు అంటే ఏ డివిజన్కి ఎన్ని వేకెన్సీస్ ఇవ్వాలనేది ఆ రోజు నిర్ణయిస్తారనమాట. అంటే ఈ డేట్స్ మధ్యలో నిర్ణయించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జనవరి 17th నుంచి మనకి జనవరి 22 మధ్యలో మనకి ఏ ఏ డివిజన్స్కి ఎన్ని వేకెన్సీస్ ఇవ్వాలనేది నిర్ణయిస్తారనమాట. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే మనకి రీచెకింగ్ డేటా ఎంట్రీ అండ్ అప్రూవల్ బై సర్కిల్స్ ఆఫ్టర్ ఫ్రీజింగ్ ద డేటా ఎంట్రీ ఆఫ్ డివిజన్స్ అనమాట. అలాగే మనకి రీచెకింగ్ కూడా చేస్తారు. అండ్ అప్రూవల్ వచ్చిన తర్వాత మనకి ఈ అప్రూవల్ వేకెన్సీస్ ఎప్పుడు అప్రూవ్ అవుతాయంటే మనకి జనవరి 23rd నుంచి మనకి జనవరి 24 మధ్యలో మనకి వేకెన్సీస్ అనేవి రీచెకింగ్ చేస్తారనమాట. ఏ డివిజన్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి ఈ కంప్లీట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకి జనవరి 29 అయితే మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేనా గైస్. ఇంకా మనకి ఇందులో ఏ ఏ పోస్టులు ఉంటాయంటే మనకి 2 పోస్టులు అయితే మనకి రివీల్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి మనకి బ్రాంచ్ మేనేజర్ పోస్ట్ అనమాట. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే మనకి ఏబిపిఎం అనమాట, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ అనమాట, లేదా మీకు డాక్ సేవక్ ఉంటుంది అనమాట. అలాగే మనకి దీనికి వచ్చేసి స్టార్టింగ్ శాలరీ చూసుకున్నట్లయితే మనకి పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి 12,000 అయితే శాలరీ ఇస్తున్నారు. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్కి వచ్చేసి 10,000 శాలరీ అయితే ఇస్తున్నారనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే మనకి మ్యాక్సిమం శాలరీ చూసుకున్నట్లయితే మనకి 29,000 శాలరీ అయితే ఇస్తున్నారు. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్కి అయితే మనకి మ్యాక్సిమం శాలరీ 24,000 ఇయర్లీ శాలరీ ఇస్తున్నారు. ఇంకా మీకు ఎక్స్ట్రా అలవెన్సెస్ చూసుకున్నట్లయితే మీకు అలవెన్సెస్ కూడా ఇస్తారనమాట, బోనసెస్ శాలరీ. ఓకేనా గైస్. ఇవి వచ్చేసి 2 పోస్టులు అనమాట. ఇంకా మనకి ఈ జాబ్లో వచ్చేసి చాలా పోస్టులు అయితే ఉంటాయి. ఓకేనా గైస్. వీటి యొక్క లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళైతే చెక్ చేసుకోండి. అంటే మన వెబ్సైట్లో ఉంటాయి, వెళ్ళి అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఓకేనా గైస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం మీకు విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి, మర్చిపోకండి గైస్. ఇంకా ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో ఉన్న ప్రతి జాబ్కి ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 18 years అనమాట. మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 40 years ఏజ్ క్వాలిఫికేషన్ అయితే ఇస్తున్నారనమాట. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనకి పూర్తి డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి జనవరి 29 రిలీజ్ అవుతుంది. కాబట్టి అప్పుడు వచ్చేసి మీకు పూర్తి ఏజ్ రిలాక్సేషన్ అలాగే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది మళ్ళీ మీకు వీడియో చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఒకవేళ అప్లై లింక్ వచ్చేసిన తర్వాత మీకు అప్లై చేసుకోవడానికి అప్లై ప్రాసెస్ కావాలంటే ఈ లోపల కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీరు అందరూ హౌ టు అప్లై అయితే కామెంట్ చేయండి. వీడియో చేసి ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ మనకి జనవరి 29 తర్వాత మీకు అప్లై ప్రాసెస్ అలాగే మీకు న్యూ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్, ఈడబ్ల్యూఎస్సీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదు. పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్, అలాగే పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి ఓబీసీలో 13 years ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 15 years ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఇవి వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఓకేనా గైస్.
ఇంకా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు ఈ జాబ్స్కి వచ్చేసి మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు అని అనుకుంటున్నారు మ్యాక్సిమం వచ్చేసి అందరూ. మాకు తెలిసి మ్యాక్సిమం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. లాస్ట్ టైం లాగా మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయకుండా జాబ్ అనేది ఇవ్వరనమాట. ఈసారి అయితే మ్యాక్సిమం వచ్చేసి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. చూద్దాం ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుందా లేదా అనేది. ఓకేనా గైస్, ఈ జాబ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది, ఎనీ బోర్డ్ అనమాట. ఓకేనా గైస్, అలాగే మీకు వచ్చేసి ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనమాట. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉంటే సరిపోతుంది. అలాగే మీకు నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అనమాట, లేదా బైక్ రైడింగ్ అయితే వచ్చి ఉంటే సరిపోతుంది. అలాగే మీకు అడక్వేట్ ఆఫ్ మీనింగ్ ఆఫ్ లైవ్హుడ్ అనమాట. ఓకేనా గైస్, ఇవి వచ్చేసి మీకు ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట ఈ జాబ్కి వచ్చేసి. ఓకేనా గైస్, ఇప్పటి వరకు వీడియో చూస్తూ ఎవరైనా లైక్ చెప్తే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇంకా మీరు ఎలా అప్లై చేసుకోవాలనుకుంటున్నారంటే మీకు కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్లో మీకు లింక్ ఇస్తాను, వెళ్ళితే అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్, ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. ఓకేనా గైస్, మీకు ఆఫ్టర్ January 29 తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అప్లై ప్రాసెస్ కూడా మీకు ఆ వీడియోలోనే చెప్తాను కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఆ రోజు మీకు అప్లై ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి వీడియోని అయితే లైక్ చేయండి. ఓకేనా గైస్, ఇది వచ్చేసి ఈరోజు ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా గైస్, వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.